home decor lovers, this is why you need to check out Mintra's epic bedding sale. Get premium bed sheets and curtains at up to 84% off on Mintra. From Dreamweavers to My Trident, we've got the softest, most stylish options starting at just $47. Transform your bedroom with unbeatable designs and quality. Limited time offer, folks. Don't miss out. Shop now. Like, comment, and share for more awesome home decor deals. అధ్యాయము 19 సోమనాథుడు గంగాదేవి దంపతులు గాణుగాపురాన నివసించేవారు. ఆమె గొప్ప పాతివ్రత్యము కలది. ఆమెకు షష్ఠిపూర్తి 60 సంవత్సరాలైనా సంతానము లేదు. ప్రతిరోజు శ్రీ నృసింహ సరస్వతిని దర్శనము చేసుకొని హారతి ఇచ్చి గృహము చేరేది. ఒకరోజు ఆమెను పిలిచి ఇలా అన్నారు. అమ్మా, నీకు తప్పక సంతానం కలుగుతుంది. సంగమం దగ్గర ఉన్న రావి వృక్షాన్ని పూజించు అన్నారు. శ్రీగురుని వాక్కులు స్వీకరించిన గంగాదేవి 1-2 రోజులు పూజించగా 3వ రోజున ఆమెకు ఒక కల వచ్చింది. అనంతరం శ్రీగురుని దర్శించి వారికి ప్రదక్షిణలు 7 గావించి నమస్కారం చేసింది. ఆనందముతో శ్రీగురుడామెకు ఫలములు 2 ఆశీర్వదించాడు. ఆమె సద్బ్రాహ్మణులకు భోజనము తృప్తిగా పెట్టి అనేక దానాలు గావించింది. ఆమె గర్భాన్ని ధరించుట చూసి ఊరివారందరూ ఆశ్చర్యమందారు. విధి విధానముగా ఆమెకుగా శ్రీమంతము కూడా జరిగింది. అనంతరము ఒక శుభ ముహూర్తాన ఆడబిడ్డను కన్నది. పురిటి స్నానాంతరము పాపను తీసుకొని పాదాబ్జాలపై ఆ దంపతులు ఉంచారు. శ్రీగురువు ఆశీర్వదించారు. మరల శ్రీ నృసింహ సరస్వతి కటాక్షముతో ఒక మగబిడ్డను కూడా మావారు కన్నారు. గంగ అలా శ్రీ నృసింహ సరస్వతి కృపాకటాక్షం చేత వయసు మళ్లిన 2 పిల్లలతో హాయిగా సంసారము చేసుకున్నది. శ్రీ నృసింహ సరస్వతి కృప ఇంత అంతా అని వివరించడానికి ఎవరికీ శక్తి చాలదు. కుష్ఠరోగగ్రస్తుడగు నరహరి అనువాడు శ్రీగురుని పాదాలు పట్టుకున్నాడు. ఇదిగో నాయనా, ఈ కొమ్మను సంగమస్థానములో పాతిపెట్టి దానికి 3 పూటలా నీరు పోసి పెంచు, ఇది చిగిర్చితే నీ రోగము తగ్గుతుందని ఆశీస్సులతో ఒక మేడికొమ్మ ఆతనకిచ్చి పంపాడు. అది మహాప్రసాదమని శ్రీ గురువు కటాక్షముగా భావించి శ్రీగురువు చెప్పినట్లే దీక్షాదక్షలతో దానికి నీరు పోయిచున్నాడు. ఇలా చాలా రోజులయింది. శ్రీగురునికి గురుదేవా, తమ వాక్యానుసారంగా ఆతడు నిత్యమూ ఆ ఎండు కట్టెకు నీరు పోయిచున్నాడని చెప్పారు. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి మఠంలో గలవారికి ఇలా చెప్పారు. ధనంజయుడను రాజకుమారుడు మహారణ్యానికి ఒకప్పుడు వేటకు వెళ్లాడు. అరణ్యాన్ని ఒక బిల్లుడు రాజు గావించుపుజను జూచి ఇంటికి వచ్చి తాను కూడా అదే విధంగా శివలింగానికి చితిభస్మంతో పూజ గావించేవాడు. ఇలా చేయగా ఒకరోజు చితిభస్మము అతనికి లభింపలేదు. అందువలన తన తాటి ఆకుల ఇంటికిలో నుండి అతని అర్ధాంగి నిప్పు పెట్టుకుంది భస్మమయింది. ఆ భస్మంతో ఆ భిల్లుడు సంతోష భక్తి భావముతో శివాభిషేకము గావించుడాదానికి సంతోషించి పరమేశ్వరు దాతనికి ప్రత్యక్షమై ఆతని భార్యను బ్రతికించుటేకాక అనేక వరాలనిచ్చాడు. మనిషి అచంచల విశ్వాసముతో గావించే పని చెప్పరాని ఫలితమును ఇస్తుంది. నరహరి విశ్వాసానికి తగిన ఫలితము ఉంటుందన్నారు. నరహరి దగ్గరకు వెళ్లి శ్రీగురువు ఆతడు నీరు పోయిచున్న మేడికొమ్మపై తన కమండల తీర్థాన్ని జల్లారు. మేడిచెట్టు చిగురించింది. ఆతనికి గల కుష్ఠరోగం పోయింది. అలా శ్రీ నృసింహ సరస్వతి నరహరిని అనుగ్రహించారు. శ్రీగురుని మహిమ గాణుగాపుర ప్రాంతమే కాక సుదూర ప్రాంతాలకు కూడా తెలిసింది. వారందరూ వచ్చి శ్రీవారి ఆశీర్వాదముతో ఎన్నో ఫలాలను పొందుచుండేవారు. సాయందేవుడు శ్రీ నృసింహ సరస్వతిని దర్శించాడు. మఠములో నున్న శ్రీగురుని ఈ పాదాలను పట్టుకొని అనేక రకాలుగా వారిని స్తుతించాడు. శ్రీ గురువు ఆనందములో సాయం దేవుని శిరముపై తన దివ్య హస్తముంచి ఆశీస్సులిచ్చి తనతో భోజనము కూడా పెట్టారు. గురుదేవా, తమ సేవచేసియే శేష జీవితాన్ని గడుపుతానన్నాడు. శ్రీగురువతని సంగమము దగ్గరకు తీసుకొని వెళ్లారు. సంధ్యాకాల ఉపాసన చేశారు. ఇంతలో పెను తుపాను దాపురించింది. ఆ సమయాన సాయిదేవుడు తన కండువా శ్రీగురునిపై వేశారు. కొంత సమయానికి వాన తగ్గింది.
చలి వేస్తుంది. నీవు వెళ్లి వెనుదిరిగి చూడకుండా నిప్పును పట్టుకురమ్మనమని సాయందేవుని పంపారు. శ్రీ గురుని నామజపం గావిస్తూ ఆగాఢాంధకారములో ఆతడు నిప్పు తీసుకొని వస్తూ ప్రక్కగా చూచారు. ఇరుప్రక్కలా 5 తలల పాములు ఉండగా సాయదేవుడు భయకంపితుడయ్యాడు. అలా వెడుతుండగా సహస్రజ్యోతులు సంగమము దగ్గరగా కానవచ్చాయి. వీణుల విందుగా వేదనాదము వినిపిస్తుంది. సంగమము దగ్గర వృక్షము క్రింద కూర్చున్న శ్రీగురునికి పాములు పాదపూజ గావించి వెళ్ళిపోవుచున్నాయి. అలా సాయం దేవుడు శ్రీగురునకు నమస్సులర్పించి కూర్చున్నాడు. పరమశివుడు గుపూజ గావించిన వారెలా ఉంటారో పార్వతీ అమ్మవారికి తెలిపాడు. I think I messed up. Or did I? If you're enjoying my videos, why not hit that subscribe button? Your support means the world to me and keeps the channel alive. It's easy, free, and helps me bring you even better content. So join our awesome community, comment, like, and share. Let's create something amazing together. Thanks in advance and see you in the next video.